వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. ఈ రోజు మనం మాట్లాడుతుంది గ్రూప్ ఏ గురించి. గ్రూప్ ఏ ఆఫ్ T20 వరల్డ్ కప్. అది ఇండియా, పాకిస్తాన్, యుఎస్ఏ కూడా ఉన్నారు. యుఎస్ఏ తక్కువ అంచనా వేయద్దు, ఎందుకు వేయద్దు నేను చెప్తాను. ఈ వీడియోలో చూద్దాం. ఆ మూడు టీమ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హనుమ విహారీ. సరే, స్టార్ట్ ఆఫ్ విత్ పాకిస్తాన్ చేస్తాను. నేను పాకిస్తాన్ ఎందుకు చేస్తానంటే దే ఆర్ అ స్ట్రాంగ్ సైడ్. మీరు పాకిస్తాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేస్తారు. ఇండియాకి మంచి రికార్డు ఉందని మాట్లాడతాం వరల్డ్ కప్ లో, కానీ వాళ్ళు ఎందుకు స్ట్రాంగ్ సైడ్ నేను చెప్తాను ఈరోజు. కండిషన్స్ ఎక్కడైతే ఆడతారో వాళ్ళు శ్రీలంక కండిషన్స్ లో ఆడతారు. పెద్ద గ్రౌండ్స్ ఉంటుంది, స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది ఆ పిచ్చెస్. మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో ఒకవేళ పాకిస్తాన్ క్రికెట్ ని ఫాలో అయ్యి ఉంటే వాళ్ళు ఒక సిరీస్ ఆడారు అగేన్స్ట్ ఆస్ట్రేలియా. ఎస్, ఆస్ట్రేలియా వాళ్ళ ఫుల్ సైడ్ లేదు, కానీ ఎలా అయితే వాళ్ళని బీట్ చేశారు 3-0 T20 సిరీస్ లో, అక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఒక ప్లానింగ్ తో వస్తున్నారు ఈ వరల్డ్ కప్ కి. మైక్ హెసన్ వాళ్ళ కోచ్ చాలా అనుభవం ఉన్న కోచ్. న్యూజిలాండ్ వరల్డ్ కప్ అప్పుడు ఫైనల్ కి వెళ్ళినప్పుడు కూడా తను కోచ్ గా ఉన్నాడు. ఐపీఎల్ టీమ్స్ కూడా కోచ్ గా చేశాడు. ఇప్పుడు పాకిస్తాన్ టీమ్ కి కోచ్ గా ఉన్నాడు. ఈ టోల్డ్ బాబర్ ఆజం క్లియర్ రోల్ ఇచ్చాడంట, నువ్వు ఓపెన్ చేయవు T20లో మాకు ఓపెనర్స్ ఫాస్ట్ గా ఆడేవాళ్ళు కావాలి. అందుకే సయామ్ అయూబ్ ఓపెన్ చేస్తున్నాడు చూస్తున్నాం. నంబర్ 3లో వాళ్ళ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఆడడం చూస్తున్నాం. నంబర్ 4లో ఎప్పుడైతే ఆ స్టార్ట్ దొరికిన తర్వాత కొంచెం ఆ మిడిల్ ఓవర్స్ లో ఆడడానికి బాబర్ ఆజంకి ఆ రోల్ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ అ వెరీ స్మార్ట్ మూవ్. ఎందుకంటే రీసెంట్ వరల్డ్ కప్స్ లో చూసుకుంటే T20 వరల్డ్ కప్స్ లో బాబర్ ఆజం, రిజ్వాన్ ఇద్దరు ఓపెన్ చేసేవాళ్ళు. పవర్ ప్లేలో రన్స్ వచ్చేది కాదు, వేరే బ్యాటర్స్ అందరూ కూడా స్ట్రగుల్ అయ్యేవారు. అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంది ఏంటంటే ఫైర్ పవర్ పెట్టుకున్నారు. ఓపెనర్స్ వెళ్ళి ఫాస్ట్ గా ఆడడం చూస్తున్నాం. సల్మాన్ అలీ ఆగా కూడా వేగంగా ఆడతాడు. దాని తర్వాత బాబర్ ఆజం అక్కడ సెటిల్ చేస్తాడు ఇన్నింగ్స్ ని. సో అది వాళ్ళ మంచి స్ట్రాటజీగా కనిపిస్తుంది నాకు. అండ్ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ చూసుకుంటే వాళ్ళ స్పిన్ విభాగం చూసుకుంటే మొత్తం కూడా స్పిన్నర్స్ ని ఎక్కువ ఆడిపించారు. కండిషన్స్ అట్లా ప్రిపేర్ చేస్తున్నారు, ఎందుకంటే శ్రీలంకలో అలాంటి కండిషన్స్ దొరకబోతుంది వాళ్ళకి. ఎక్కువ డ్రై పిచ్చెస్ దొరుకుతాయి, స్పిన్ కి అనుకూలంగా ఉండేవి పిచ్చెస్ దొరుకుతాయి. అక్కడ ఒక బౌలర్ ని వాళ్ళు తీసుకున్నారు, ఉస్మాన్ తారిక్ అని. చాలా మంది సస్పెక్ట్ యాక్షన్ అని అంటున్నారు. చూద్దాం ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో. నవాజ్ అని ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఉన్నాడు, షాదాబ్ ఖాన్ అని లెగ్ స్పిన్నర్ అందరికీ తెలిసిందే, అతను కూడా ఉన్నాడు. సో టోటల్లీ స్పిన్ డామినెంట్ వెళ్తున్నారు పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో, విచ్ ఇస్ అ స్మార్ట్ మూవ్. ఎక్కువ వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత కూడా ఒకవేళ అవుతే అప్పుడు కూడా శ్రీలంకలోనే ఆడతారు అన్ని మ్యాచెస్. ఇండియాలో ఆడే అవకాశం లేదు కాబట్టి దే ఆర్ ప్రిపేరింగ్ అ సైడ్ విచ్ ఈస్ స్పిన్ డామినెంట్. వేరే సైడ్స్ కూడా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ కూడా మంచి బ్యాటింగ్ ఆర్డర్ వాళ్ళు ఇప్పుడు పెట్టుకున్నారు. ఐ నో దేర్ సమ్ ఇన్ఎక్స్పీరియన్స్ ఆ సైడ్ లో ఉంది, కానీ బాబర్ ఆజం విల్ బి ద కీ ఎట్ నంబర్ 4. ఆ ఇన్నింగ్స్ ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ హై స్కోరింగ్ మ్యాచెస్ ఉండవు శ్రీలంకలో, 160-170 టైప్ ఆఫ్ మ్యాచెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో బాబర్ ఆజం విల్ బి ద కీ ఫర్ పాకిస్తాన్. ఆ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో వేరే బ్యాటర్స్ అందరూ కూడా ఫాస్ట్ గా ఆడతారు, తను సాలిడిటీ చూపించాల్సి వస్తుంది ఆ మిడిల్ ఆర్డర్ లో. సో అది పాకిస్తాన్. ఇండియాని ఆడుతుందా లేదా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేస్తాను. బట్ కమింగ్ టు ఇండియా ఎట్లా అంటే ఎస్ దే ఆర్ ద గ్యాంగ్స్టర్స్, దాంట్లో డౌట్ లేదు T20 వరల్డ్ కప్ లో, కానీ వాళ్ళు మాన్స్టర్సా కాదా అది క్వశ్చన్. మనం ఈ రోజు మాట్లాడదాం. గ్యాంగ్స్టర్స్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఎట్లయితే 9 T20 బైలాటరల్ సిరీస్ వరుసగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లో గెలుచుకుంటూ వచ్చారో డజంట్ మీన్ దట్ వరల్డ్ కప్ గెలిచేస్తారు. ఎస్ దే స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, అందరు కూడా హాట్ ఫేవరెట్స్ అంటారు. దే విల్ క్వాలిఫై టు ద సెమీస్ దాకా ఈజీగా వెళ్తారని నేను అనుకుంటున్నా. ఫస్ట్ సెమీస్ కన్నా ముందు వాళ్ళు గ్రూప్ మ్యాచెస్ చూసుకుంటే యుఎస్ఏ, నమీబియా అయితే ఈజీగా గెలుస్తారు. యుఎస్ఏ ఓకే డీసెంట్ సైడ్, బట్ పాకిస్తాన్ తో ఆడతారా లేదా మ్యాచ్ అది డిస్కస్ చేద్దాం. కానీ ఈజీ గ్రూపే, ఇప్పుడు కూడా ఇండియాకి ఈజీ గ్రూపే దొరుకుతుంది, ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అప్పుడే కదా టీవీ రైట్స్ లేకపోతే స్పాన్సర్షిప్స్ డబ్బులు ఐసీసీకి రెవెన్యూ జనరేట్ అయ్యేది ఇండియా నుంచి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈజీ గ్రూప్ లోనే ఉంది ఇండియా. అంత కష్టమేం కాదు సూపర్ ఎయిట్స్కి వెళ్ళడం. సూపర్ ఎయిట్స్కి వెళ్ళాక అక్కడ వాళ్ళు ఆడే మోస్ట్ ప్రాబబ్లీ టీమ్స్ ఏముంటాయంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ వెస్టిండీస్. 3 స్ట్రాంగ్ సైడ్సే. ఆన్ ద డే దే కెన్ బీట్ ఎనీ సైడ్. బట్ ఇండియా నేను సెమీఫైనల్కి వెళ్తుందని నేను యాంటిసిపేట్ చేస్తున్నా. విత్ ద టీమ్ వీ హ్యావ్ ఐ థింక్ ఇండియా హ్యాస్ టు క్వాలిఫై టు ద సెమీస్. అవ్వకపోతే చాలా డిసప్పాయింటెడ్ ఉంటాం, ఎందుకంటే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నప్పుడు, ఇంత స్ట్రాంగ్ సైడ్ ఉన్నప్పుడు, గ్యాంగ్స్టర్ లాంటి టీమ్ అని మాట్లాడుతున్నప్పుడు దే హ్యావ్ టు డెలివర్. అది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విల్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. టీమ్ కూడా మొత్తం సార్టెడ్ ఉంది. 11 గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తా. పర్టికులర్గా ఇండియా గురించి నేను ఒక వీడియో చేస్తాను మ్యాచ్ కన్నా ముందు రోజు. ఆ వీడియోలో చూడండి ఎట్లా ఇండియా స్ట్రాటజీస్ ఉండొచ్చు అనేది. బట్
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా జరగదా? పాకిస్తాన్ అయితే మేము ఇండియాని ఆడము అంటున్నారు. 15th of February కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ మేము ఆడము అంటున్నారు. నా ఒపీనియన్లో ఆడకపోతే పాకిస్తాన్కి చాలా రిపర్కషన్స్ వస్తాయి. ఏమేమి జరగచ్చు అంటే అక్కడ బైలాటరల్ సిరీస్ బహుశా ఐసీసీ పాకిస్తాన్కి ఇవ్వకపోవచ్చు. ఏదైతే ఈ వరల్డ్ కప్ నుంచి వచ్చే రెవెన్యూ అది కూడా ఇవ్వకపోవచ్చు. వాళ్ళకి చాలా లాస్ అవుతుంది. ఆల్మోస్ట్ $30-40 million లాస్ అవుతుంది పాకిస్తాన్కి. పిఎస్ఎల్లో ఎవరైతే ఇప్పుడు దాకా ఐసీసీ ఎఫిలియేటెడ్ ప్లేయర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే రిటైర్డ్ కాకుండా ఇంకా ఆడుతున్నారో వాళ్ళకి ఎన్ఓసి ఐసీసీ ఇవ్వకపోవచ్చు. సో పిఎస్ఎల్ కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో చాలా డబ్బులు వాళ్ళకి లాస్ అవుతుంది. అంత పెద్ద రిస్క్ చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళైతే డెఫినెట్లీ ఆడతారు అన్నట్టే నాకు అనిపిస్తుంది. ఇండియా అయితే వెళ్తారు, అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు, టాస్ దాకా కూడా వస్తారు. మరి పాకిస్తాన్ వస్తారా లేదా? ఐ ఫీల్ 90% పాకిస్తాన్ ఆడతారు, అక్కడ ఏ సందేహం లేదు. ఐ థింక్ దిల్ రిజాల్వ్ బై దెన్. వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోతుంది, సో అంతా క్వైట్ అయిపోతుంది. మొత్తం ఫోకస్ అంతా వరల్డ్ కప్ మీద ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా రిజాల్వ్ అయిపోతుంది. పాకిస్తాన్ డెఫినెట్లీ ఆడుతుంది అన్నట్టే నాకు అనిపిస్తుంది. ఇంకొక టీం ఇది మర్చిపోతూ యూఎస్ఏ. అది యూఎస్ఏ అనాలా ఇండియా బీ టీం అనాలా నాకు తెలియదు, కానీ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా చూసాం యూఎస్ఏ పాకిస్తాన్ బీట్ చేసింది లాస్ట్ వరల్డ్ కప్ ఎడిషన్ లో. మీకు గుర్తున్నట్టయితే T20 వరల్డ్ కప్ లో ఎప్పుడైతే వెస్టిండీస్ ఇంకా యూఎస్ఏలో జరిగిందో అప్పుడు యూఎస్ఏ బీట్ పాకిస్తాన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్సెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం. వరల్డ్ కప్ లో యూఎస్ఏ ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతుంది. వాళ్ళు హోమ్ కండిషన్స్ లో వాళ్ళు పాకిస్తాన్ ని బీట్ చేయడం. ఇందాక మాట్లాడుతున్నట్టు యూఎస్ఏ కన్నా ఎక్కువ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. నా గతంలో అండర్-19 వరల్డ్ కప్ నాతో పాటు ఆడాడు. హర్మిత్ సింగ్ కూడా ఫీచర్ అవుతాడు. దాంట్లో మిలింద్ కుమార్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు. దాని తర్వాత శుభం రాంజన్ అని ఎవరైతే SA20 రీసెంట్ గా సూపర్ కింగ్స్ ఆడాడు, జోబర్గ్ సూపర్ కింగ్స్, తను కూడా ఫీచర్ అవుతాడు. నేత్రవాల్కర్ అని లాస్ట్ టైం గుర్తున్నట్టయితే పాకిస్తాన్ తో ఒక మంచి స్పెల్ చేసి ఒక సెన్సేషన్ అయ్యాడు. ఈజ్ ఫ్రమ్ గుజరాత్ యాక్చువల్లీ. తను ఇప్పుడు యూఎస్ఏ తనకి అక్కడ ఆడడం చూస్తున్నాం. సో చాలా మంది ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ గ్రోన్ ప్లేయర్స్ అక్కడ యూఎస్ఏలో ఆడుతున్నారు. అండ్ ఇండియా ఏతో వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినప్పుడు బౌలింగ్ లో రన్స్ ఎక్కువ ఇచ్చారు. 230 ఏమో స్కోర్ చేశారు ఇండియా, వాళ్ళు కూడా 200 స్కోర్ చేశారు. సో దే హ్యావ్ ద ఫైర్ పవర్ ఇన్ దెమ్. మరి అప్సెట్ చేయగలుగుతారా పాకిస్తాన్ కానీ ఇండియా కానీ? ఐ స్టిల్ డౌట్ ఇట్. ఎందుకంటే ఇండియా టూ బిగ్గర్ టీమ్, టూ స్ట్రాంగర్ టీమ్. ఎవరైనా ఒక్క ప్లేయర్ ఇద్దరు ప్లేయర్ తగులుకున్నారంటే ఐ థింక్ దే విల్ విన్ సింగిల్ హ్యాండెడ్లీ, దాంట్లో డౌట్ లేదు. బట్ క్రికెట్ ఈస్ వెరీ అన్సర్టన్, మనం ఏది ప్రెడిక్ట్ చేయలేం. బట్ యూఎస్ఏ డెఫినెట్లీ వాళ్ళ దగ్గర ఆ స్కిల్ సెట్స్ అయితే ఉంది. వాళ్ళు కూడా అక్కడ మేజర్ లీగ్ అని స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళ స్కిల్ సెట్స్ ని పెంచుకుంటున్నారు, టీమ్ మెరుగుపరుచుకుంటున్నారు. ద కెప్టెన్ ఆల్సో ఈజ్ అన్ ఇండియన్, ఈ ఆల్సో ఈజ్ అ డీసెంట్ ప్లేయర్. సో డెఫినెట్లీ యూఎస్ఏ ఈజ్ వన్ టీమ్, తక్కువ అంచనా వేయడానికి లేదు. నమీబియా ఇంకా వాళ్ళు ఇంకా అప్కమింగ్ టీమ్ అనే చెప్పాలి, అంత స్ట్రాంగ్ టీమ్ అయితే కాదు. బట్ ఓవరాల్ గా ఐ ఫీల్ దిస్ గ్రూప్ ఇండియా అండ్ పాకిస్తాన్ డెఫినెట్లీ క్వాలిఫై అవుతారు సూపర్ ఎయిట్స్ కి. క్వాలిఫై అయిన తర్వాత పాకిస్తాన్ కి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీ అడ్వాంటేజ్ మనకుంది, దుబాయ్లో అన్ని మ్యాచెస్ ఇండియాకి ఇచ్చారు, ఫేవరబుల్ గా ఇచ్చారు అన్న మాట్లాడారో, ఇప్పుడు పాకిస్తాన్కి అదే ఫేవర్ ఇస్తున్నారు. కొలంబోలో ఆడండి అన్ని మ్యాచెస్, మీరు ఒక చోటే ఉండండి, వేరే టీమ్స్ అన్ని వచ్చి ఆడతాయి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు, అయినా కానీ ఇండియాతో ఆడని అంటున్నారు. సో అది రిజాల్వ్ చేసుకుంటారు. డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. నేను ఇంకా ప్రెడిక్ట్ చేస్తున్నా ఏంటంటే పాకిస్తాన్ విల్ గో ఆన్ టు బీ ఇన్ ద సెమీఫైనల్స్. ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళ దగ్గర ఆ టీమ్ ఉంది. ఎస్ దేర్ అన్ప్రెడిక్టబుల్ సైడ్, కానీ వాళ్ళకి ఇది బెస్ట్ ఛాన్స్ సెమీఫైనల్స్ రీచ్ అవ్వడానికి. అది చేస్తారా లేదా మనం చూద్దాం. బట్ ఇండియా అండ్ పాకిస్తాన్ డెఫినెట్లీ ఈ గ్రూప్ ని సూపర్ ఎయిట్స్కి వెళ్తారు. పాకిస్తాన్ వేరే గ్రూప్ లో ఉంటుంది. మేబీ ఇండియా అండ్ పాకిస్తాన్ మేబీ దే విల్ మీట్ ఇన్ ద సెమీస్ ఆర్ మేబీ ద ఫైనల్స్ ఆల్సో. మనం ఎదురు చూద్దాం దాని గురించి. సో అందుకనే ఈ గ్రూప్ అంత ఎక్సైటింగ్ గ్రూప్ కాకపోయినా కూడా we'll know whether India will play Pakistan or not. That is one thing to look forward to. మీరు కమెంట్స్ లో చెప్పండి, పాకిస్తాన్ ఆడుతుందా లేదా ఇండియాని? ఇండియాకైతే ఏం ఫరక్ పడదు, మరి పాకిస్తాన్ చాలా లాస్ అవుతుందా ఆడకపోతే? ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి చూద్దాం.